ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామంది కూడా రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా లేచిన వెంటనే మనం ఏమనుకుంటామంటే ఈ రోజంతా హ్యాపీగా గడిచిపోతే బాగుండు, ఈ రోజంతా ఆఫీస్లో చక్కగా ఏ టెన్షన్స్ లేకుండా ఫ్రీగా అయిపోతే బాగుండు, ఈ రోజంతా ఇంటి పనుల్లో కూడా ఆ, ఎలాంటి చికాకులు లేకుండా ఉంటే బాగుండు, ఈ రోజంతా కూడా ఆ, ఏ బలహీనత లేకుండా ఎండ దెబ్బ తగలకుండా చాలా సంతోషంగా ఉండాలి. డే మొత్తం నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. నేను హ్యాపీగా ఉండాలి. ఈ రోజంతా నాకు నచ్చినట్టుగా ఉండాలి అని మనం అనుకుంటూ ముందుకు వెళ్తాము. డే మొదలు పెడతాం. కానీ మనం అనుకున్న దానికి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని విషయాలు జరుగుతాయి. కానీ కొన్ని విషయాల్లో చికాకులు ఎదురవుతాయి, అసమాధానం ఎదురవుతుంది. సడన్గా బాగానే ఉంటాము, బాగానే ఉండి 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 సడన్గా సడన్గా పడిపోతూ ఉంటాము, సడన్గా నీరసం వచ్చేస్తుంది, లేదా సడన్గా అనారోగ్యం వచ్చేస్తుంది. అది సడన్గా జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఎప్పుడూ సమాధానంగా ఉన్న వాళ్ళు కొన్నిసార్లు అనుకోని రీతిగా మనకి రివర్స్ అయిపోతూ ఉంటారు. ఇలాగా సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేసుకోలేమన్నమాట. మన చేతిలో మనకి ఉండదు. బట్ ఎప్పుడైతే ఉదయాన్నే లేచినప్పుడు మొట్టమొదటి మొట్టమొదటి స్థానము మీరు దేవునికి ఇస్తారో, ఎప్పుడు దేవా ఇదిగో ఈ దినంని నీతో నేను ప్రారంభిస్తున్నాను, ఈ రోజంతా కూడా ఈ విధంగా జరగాలని నీ మనవుల్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేస్తారో నమ్మండి, 100% షూర్ మీరు ఆ రోజంతా ఏది సాధించినా సాధించకపోయినా సమాధానంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, నిమ్మలంగా ఉంటారు. మీరు అనుకున్నది జరిగినా జరగకపోయినా మీ హృదయంలో ఒక నెమ్మది, ప్రశాంతత, ఇంట్లో వాళ్ళతో చక్కగా సమయాన్ని గడిపే అవకాశం, ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. సో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే మీ నిర్ణయాలు, అందుకే వాక్యంలో రాయబడి ఉంటుంది కదా, నీ స్వబుద్ధి అందు ఆధారపడక నీ దేవుడని యెహోవా మీద పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచు అని వాక్యం చెప్తుంది. అలా మీరు చేసినప్పుడు తప్పకుండా మీ రోజంతా కూడా చాలా చాలా బాగా జరుగుతుంది. నమ్మండి, ఒకసారి ట్రై చేయండి.